ఈరోజు మనం ఓ అద్భుతమైన జానపద కథ గురించి తెలుసుకుందాం. చాలా పాత కథ, కాని దాని నీతి ఎప్పటికీ కొత్తదే. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటంలో ఎంత శక్తి ఉందో చెప్పే కథ ఇది. ఈ కథ మొత్తానికి గుండెకాయలాంటిది ఈ ఒక్క మాట, సత్యమే దైవం. చూశారా, ఈ చిన్న వాక్యమే పుణ్యకోటి కథకి పునాది అనమాట. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఊహించుకోండి, అంతా పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం. అక్కడ కాళింగుడు అనే పశువుల కాపరి తన ఆవుల మందతో హాయిగా ఉన్నాడు. ఆ మందులోనే ఉంది మన కథానాయక, పుణ్యకోటి. చాలా సాధువైనది, నిజాయితీపరురాలు. అప్పటిదాకా తన జీవితం ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా సాగిపోతోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రెండు పూర్తి భిన్నమైన స్వభావాల మధ్య ఘర్షణ. ఒకవైపు ఆకలితో కళ్ళు మూసుకుపోయిన ఒక భయంకరమైన పులి, మరోవైపు శాంతానికి, సత్యానికి మారుపేరైన మన పుణ్యకోటి. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే ఈ కథ. అయితే ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. హఠాత్తుగా ఆ అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఆ పులి దాడి చెయ్యగానే ఆవులన్నీ చెల్లాచెదురయ్యాయి. ప్రాణభయంతో ఎక్కడికక్కడ పారిపోయాయి. కాని పాపం పుణ్యకోటి ఇంట్లో తన దూడ ఎదురుచూస్తుందన్న ఆలోచనలో పడి దారి తప్పింది. సరిగ్గా ఆ పులి నోటికే చిక్కింది. ఇక్కడనుంచి కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. తన ప్రాణం కన్నా తను నమ్మిన సత్యం గొప్పదని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది పుణ్యకోటికి. చూడండి, మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా పుణ్యకోటి భయపడలేదు. చాలా వినయంగా ఒక మాట అడిగింది. నన్ను ఒక్కసారి ఇంటికి వెళ్ళనివ్వు. నా దూడ ఆకలితో ఉంది. దానికి పాలిచ్చి తిరిగి వస్తాను అని మాట ఇచ్చింది. ఇది మామూలు వాగ్దానం కాదు, సత్యం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధపడిన ఒక ఆత్మ చేసిన ఆ ప్రతిజ్ఞ. ఆమెకు అంత ధైర్యం ఎక్కడినుంచొచ్చింది? ఈ నమ్మకం నుంచే. సత్యమే నా తల్లితండ్రి, సత్యమే నా బంధుమిత్రులు. ఆమెకు సత్యమనేది కేవలమొక మంచి గుణం కాదు, అదే తన ప్రపంచం. అందుకే ఆమెకు ఇచ్చిన మాట ప్రాణం కన్నా విలువైంది. సరే, పులిని ఒప్పించి ఇంటికొచ్చింది పుణ్యకోటి. ఇప్పుడు కథలోని అత్యంత భావోద్వేగమైన ఘట్టం. తన బిడ్డకు, తన దూడకు చివరి వీడ్కోలు చెప్పాలి. ఇచ్చిన మాట కోసం ఎంత పెద్ద త్యాగం చేస్తుందో ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ వీడ్కోలు ఎలా మొదలయ్యిందంటే, ఒక తల్లి గుండెలోని ఆవేదనతో, ఎవరి పాలును తాగనమ్మా అని అడుగుతుంది. తన తర్వాత తన బిడ్డ ఏమైపోతుందోనన్న బాధ ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి ఒడిలో నిదరపోను? ఈ మాటలు వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది కదా. తన ప్రేమ, తన అరవణప, దూడకు ఇక దొరకవన్న ఆవేదన ఇది. చివరిగా నీదీ నాదీ రుణము తీరెను అంటుంది. అంటే మన బంధం ఇక్కడతో ముగిసింది. తన విధిని తను అంగీకరించింది, ఇక వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఒక సాధారణ ఆవు నిజాయితీ క్రూరమృగాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం. సత్యం సాధించిన అసలైన విజయమిది. చెప్పినట్టుగానే పుణ్యకోటి తిరిగి వచ్చింది. ఎలాంటి భయం లేదు, వెనకడుగు లేదు. పులిముందు నిలబడి తనిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని నిరూపించుకుంది. పుణ్యకోటిని అలా చూసి పులికి మాట రాలేదు. ఆశ్చర్యపోయింది. ఇంతటి సత్యనిష్ట చూసి దాని మనస్సు కరిగిపోయింది. అయ్యో, ఇంత నిజాయితీపర్రాల్ని చంపితే దేవుడు కూడా క్షమించడు అనుకుంది. వెంటనే ఆమెను తోడబుట్టని అక్కా అని పిలిచింది. అంతటితో ఆరకుండా ఆమె సత్యానికి గౌరవసూచకంగా తన ప్రాణాలనే వదిలేసింది. చూశారా, సత్యానికి ఎంత శక్తి ఉందో? కాదైతే ఇక్కడితో పూర్తయింది. కాని అది మనకు నేర్పిన పాఠం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అసలు పుణ్యకోటి కథ మనకేం చెబుతోంది? చాలా సింపుల్. సత్యం కన్నా గొప్ప దైవం లేదు. నిజాయితీకి ఎంతటి క్రూరమైన మనసునైనా మార్చే శక్తి ఉంది. ఇచ్చిన మాట ప్రాణం కన్నా విలువైంది. ధర్మాన్ని పాటిస్తే అంతా మంచే జరుగుతుంది. ఇదే ఈ కథ మనకిచ్చే సందేశం. ఈ పాత కథ మన అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. మరి ఈ రోజుల్లో, ఈ ఆధునిక ప్రపంచంలో మనమిచ్చే ఒక్క మాటకు నిజంగా ఎంత విలువుంది? ఆలోచించండి.